ఆంధ్రజ్యోతి పేపర్లో పోలీసు ఖాళీల గురించి ఒక నోటీస్ వచ్చింది. చూద్దాం దాని గురించి. పోలీసు ఖాళీలు 11,639. భర్తీ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ. అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్. సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అశాంతి సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి. ఇతర నేరాల కట్టడి పోలీసు శాఖలో ఎంతో కీలకం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఇంకా పోలీసుల అవసరం ఉంది. భర్తీకి అవకాశాలు పరిశీలించగలరు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పోలీసు శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో గత నెల 29న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్కు ఆయన లేఖ రాశారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, సిపిఎల్, పీటీఓ, కమ్యూనికేషన్లో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్ పోలీసు విభాగంలో 315 ఎస్ఐలు, 3,580 సివిల్ కానిస్టేబుల్, 96 ఆర్ఎస్ఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా వైసీపీ ప్రభుత్వంలో 2020 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన ఒక పోస్టు కూడా భర్తీ చేయలేదు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6,001 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11,000 పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదలైతే ఇటు నిరుద్యోగులకు అటు పోలీస్ శాఖ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నోటీస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.